హాయ్ అండి. ధనుర్మాసం వచ్చేసింది. స్వామికి ఎంతో ప్రీతికరమైన నెల అన్నమాట ధనుర్మాసము. సో, ఆ రోజు శనివారం వచ్చేసింది. సో, శనివారం రోజు ఇట్లా శ్రీవారిమెట్టు నుంచి నడిచి వెళ్ళాలని వెళ్తున్నామన్నమాట. ఎప్పుడు నేను శ్రీవారిమెట్టు నుంచే స్టార్ట్ చేస్తాను నడిచేది. సో, ఇట్లా వెళ్ళిపోయాము. హార్డ్‌లీ 1 అవర్ 20 మినిట్స్‌లో అటు నడిచేస్తామండి మేము. ఎంత స్లోగా నడిచినా హార్డ్‌లీ 20 మినిట్స్‌లో వెళ్ళిపోతానన్నమాట. వెళ్ళిపోయి అక్కడి నుంచి స్వామివారిని దర్శనం అయితే ఉండదు. వరాహస్వామి దర్శనం చేసుకొని, పిండి దీపం పెట్టేసి, ఇంక అన్నదానానికెళ్ళేసి అక్కడ భోంచేసేసి బస్ ఎక్కి వచ్చేస్తామండి. ఇది రెగ్యులర్‌గా జరిగేదే. సో, అట్లా వెళ్ళిపోయామనమాట. ఇంక ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. నేను వేరే అక్క యోగా బ్యాచ్‌లో ఒక అక్క, నేను ఇద్దరం వెళ్ళిపోయాము. రీచ్ అయిపోయినాము. పైకెళ్ళేసి ఇంకా అక్కడ అంత కష్టపడి నడిచినా గానీ, నడిచేటప్పుడు ఉంటుందేమో ఆయాసం, అలసట. వన్స్ రీచ్ అయిన తర్వాత మనమేనా నడిచొచ్చిందన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ లాస్ట్‌లో ఇంక కర్పూరం వెలిగిచ్చేసి చివరి మెట్టు దగ్గర పైకెళ్ళిపోయామనమాట. ఇంగ ఎంటర్ అవుతానే ఇట్లా మండపం అంతా ఉంటే చూసేసుకొని అక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి గొల్ల మండపం దగ్గర పిండి దీపం పెట్టేశాను. ప్రీ ప్లాన్డ్‌గా వెళ్తున్నట్టయితే కొండకు నేను ఆల్మోస్ట్ 99% పిండి దీపం పెట్టడానికి ట్రై చేస్తాననమాట. ఆ పిండి దీపంలో కూడా మేము కొంచెం బెల్లము, పాలు, అరటిపండు ఏసి మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ముద్దగా చేసుకొని ఎత్తుకొని పోతాము. ఇంక నెయ్యి దీపాలు నెయ్యి ఒత్తులంతా డబ్బాలో నానబెట్టుకుంటాము. సో, అవన్నీ తీసుకొనెళ్ళి అక్కడ దీపారాధన ఖచ్చితంగా దీపం అయితే పెట్టే వస్తాను. హడావిడి లేకుండా నిదానంగా దీపం పెట్టేసి అక్కడి నుంచి నేరుగా వరాహస్వామి దర్శనానికెళ్తాము. ఇదంతా సుభదం దగ్గర చంటి పిల్లల్ని తీసుకెళ్తారు కదా దర్శనానికి. 1 ఇయర్ లోపు ఉన్న పిల్లల్ని. అదన్నమాట అక్కడ వెయిట్ చేస్తున్నారు జనాలు. సో, మేము ఇంక అక్కడ నడుచుకుంటూ సుభదం నుంచి అట్లా పక్కన నడుచుకుంటూ దక్షిణ మాడ వీధిలోకి ఎంటర్ అయిపోయి గొల్ల మండపం దగ్గర దీపం పెట్టేసి అక్కడి నుంచి నేరుగా వరాహస్వామి దర్శనానికెళ్ళాము. ఎప్పుడెళ్ళినా వరాహస్వామి దర్శనానికైతే 100% వెళ్తాను. ఈసారి ఉన్నంత జనం నేనైతే ఎప్పుడూ చూడలేదండి. అంత భయంకరంగా ఉన్నారు జనాలైతే గనక. ఆల్మోస్ట్ 1 అవర్ పైన పట్టింది మాకు. అంత జనాలున్నారనమాట. కంప్లీట్‌గా అయితే ఇలా దీపం పెట్టేసాము. చిన్న ప్లేట్ తీసుకొని అందులోనే దీపం పెట్టేసి కొంచెం నైవేద్యంగా బెల్లంలాగా పెట్టేసి స్వామిని అలా కాసేపు ప్రార్థించుకొని మనశ్శాంతిగా గోపురం చూస్తే చాలు అన్నట్లు అనిపిస్తుందండి. ఎప్పుడెళ్ళినా అలా చూసేసుకొని దిగేస్తామన్నమాట. సో, ఇంక నేరుగా వరాహస్వామి దర్శనానికి వెళ్ళిపోయాము. వరాహస్వామి దర్శనంలో చాలా టైం టేకింగ్ పట్టింది. విపరీతమైన క్రౌడు. సో, అక్కడి నుంచి నేరుగా మెల్లగా నడుచుకుంటూ స్వామివారిని దర్శనం చేసేసుకొని వచ్చి అన్నప్రసాదానికి వెళ్ళిపోయామన్నమాట. అన్నప్రసాదంలో కూడా అంత హెవీ క్యూ అయితే లేదు. ఓకే, వెళ్ళొచ్చు. ఇబ్బంది అయితే లేదనమాట. ఇట్లా చిన్న చిన్న ఫొటోస్ అంతా దిగుతూ స్వామివారిని మనసులో మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ ఈ గోపురం చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. దర్శనం అయితే లేదని చిన్న బాధ ఉంటుంది. కానీ నా మటుకు నాకైతే వరాహస్వామి దర్శనమైనా ఓకే. అట్లీస్ట్ ఆయన కొండ ఎక్కి దిగాము. మాడవీధులు ప్రదక్షిణ చేస్తే చాలు అన్నంత ఆనందంగా ఉంటుంది. సో, ఎప్పుడు వెళ్ళడానికని నేను ఇష్టపడతాను. కొండ అంటే చాలండి రాను అని చెప్పకుండా వెళ్ళిపోతాననమాట. ఇక్కడ హయగ్రీవ స్వామి దర్శనము, ఇక్కడ చూడండి జనాలు ఎట్లున్నారు వరాహస్వామి దగ్గర. అక్కడి నుంచి వెంగమాంబ అన్నప్రసాదానికి వెళ్ళిపోయాము. అక్కడైతే కొంచెం క్యాబేజీ ఫ్రై, పచ్చడి, వడ, తీపి పొంగలి పెట్టారు. చట్నీ అయితే సూపర్‌గా ఉంది. వడ కూడా క్రిస్పీగా భలే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.